టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోని సత్యవేడు సైకిల్ పంచాయతీకి బ్రేకులు పడేలా కనిపించడం లేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో అసహనంగా ఉన్న కూటమి శ్రేణులు అభ్యర్థికి దూరంగా ఉంటున్నారు. ఒకరు రెబల్ గా ప్రచారం మొదలు పెడితే మరొకరు సహాయ నిరాకరణ మంత్రం జపిస్తున్నారు. అధ్యక్షుల వారు ఆదేశించిన అభ్యర్థితో అంటే ముట్టనట్టుగా ఉంటున్నారు. ప్రత్యర్థి ప్రచారంలో దూసుకుపోతుంటే కూటమి నేతలు మాత్రం ఇంకా ఎన్నికల సంగ్రామంలోకి దిగలేదు. ఇందుకీ సత్యవేడులో ఏం జరుగుతోంది? అభ్యర్థిని క్యాడర్ ఎందుకు అంగీకరించడం లేదు? కోనేటి వద్దు, చంద్రబాబు ముద్దు. ఆదిమూలం వద్దు, ఎవరైనా వద్దు. సత్యవేడు టీడీపీలో సహాయ నిరాకరణ. వైసీపీ నేతకు టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈసారి కూడా ఆ పార్టీ టికెట్ ఆశించారు. కానీ టికెట్ రాకపోవడంతో సైకిల్ ఎక్కేశారు. కండువా మార్చి అదే సీటులో పోటీకి సిద్ధమయ్యారు. బలమైన క్యాడర్ ఉన్న సత్యవేడులో అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల క్యాడర్ నుంచి అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తే వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటి? ఇన్నాళ్లు ఎవరి మీదైతే పోరాడామో అతని కోసమే ఇప్పుడెలా పనిచేయాలంటూ పార్టీని నిలదీస్తోంది లోకల్ సైకిల్ క్యాడర్. ఆదిమూలం వద్దు, ఎవరైనా వద్దు. ఆదిమూలం వద్దు, ఎవరైనా వద్దు. కోనేటి ఆదిమూలం వద్దే వద్దంటూ 7 మండలాల నేతలు కార్యకర్తలు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అభ్యర్థికి సహకరించేది లేదంటూ లోకల్ క్యాడర్ గట్టిగా నిర్ణయించుకోవడంతో హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు హెలెన్ కు దాదాపు టికెట్ ఖరారని ముందుగా క్యాడర్ భావించింది. కానీ ఆదిమూలం తెరపైకి రావడంతో గొంతులో వెలక్కాయ పడినట్టయింది. దీంతో అభ్యర్థికి సహకరించేది లేదని భీష్మించు కూర్చున్నారు మాజీ ఎమ్మెల్యే హేమలత. మరోవైపు టీడీపీ టికెట్ ని ఆశించిన జేడీ రాజశేఖర్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన రాజశేఖర్ ఈసారి టికెట్ రాకపోవడంతో జనంలోకి వెళుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటోతో జనం ముందుకు వెళ్లి అసలైన అభ్యర్థిని తానేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ టికెట్ రాకపోతే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానంటున్నారు. తిరుపతిలోని ఒక హోటల్లో సమావేశమైన అసమ్మతి నేతలు ఆదిమూలం వద్దు, చంద్రబాబు ముద్దు అంటూ నినదించారు. చంద్రబాబును సైకిల్ ని చూసి జనాలు ఓట్లేస్తారు, కానీ ఆదిమూలంను చూపించి ఓట్లడిగే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి మాఫియా నడిపిన ఆదిమూలంను కొనసాగిస్తే టీడీపీ గెలిచే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. కోనేటి తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామంటున్నారు సత్యవేడు అసమ్మతి నేతలు. ఓవైపు సహకరించని హేమలత వర్గం, మరోవైపు రెబల్ గా రాజశేఖర్ పోటీ చేస్తా అంటున్నారు. దీంతో ఆదిమూలం ఒంటరివాడిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో సత్యవేడు టీడీపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. నామినేషన్ నాటికి అభ్యర్థిగా ఎవరు నిలుస్తారో, క్యాడర్ ఎవరి వెంట నిలుస్తారో అర్థం కాని పరిస్థితి.